మొన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో 10కి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో ఈ 3 సంవత్సరాలు బట్టి జరిగినటువంటి ఏవైతే తీర్మానాలు కానీ, ఏవైతే అధికారులకు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు కానీ, కార్మిక పరిస్థితి జీతాలు బట్టి అన్ని కూడా మేము ఒక్కొక్కటిగా వెలుగు తీస్తే అన్నిటిలోనూ కూడా ఒక క్లారిటీ లేక మా కార్పొరేటర్లు అయితే మా దగ్గర నుంచి ఎస్ఎఫ్ఎల్ వ్యవస్థల వరకు కూడా జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా మా కార్పొరేటర్లు అందరూ తీసి పెడుతుంటే కోట్లాది రూపాయలు అందరూ అవకతవకలు జరిగినట్టుగా మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, సాక్షాత్ వైసీపీ యొక్క పెద్దలే స్టేట్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి బై లక్ష్మి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ ను కూడా మేము వెలికి తీసి ఈ కంప్లైంట్ మీద మీరు ఏ చర్య తీసుకున్నారని మేయర్ గారిని అడగడం కూడా అన్ని జరిగాయి. వారికి అన్ని వివరణలు ఇచ్చారు. గౌరవ కమిషనర్ గారు దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఇప్పటికే జీవీఎంసీ సెక్రటరీగా వ్యవహరిస్తున్నట్టు నాగరాజు గారిని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఏ అయితే మీరు ఇచ్చినటువంటి అభియోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి సమగ్రమైనటువంటి నివేదిక మీకు వచ్చే 15-20 రోజుల్లో మీకు ఇస్తామని చెప్పి వారు ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన మీద మేము నిన్నటితో ముగించి 2 అంశాలు మట్టుకు వాయిదా వేసాం. ఆ 2 అంశాలు కూడా అవి పూర్తిగా రేపు స్టాండింగ్ కమిటీలో కూడా ఫైనలైజ్ చేస్తామని చెప్పి మా ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాసరావు గారు చెప్పిన దాని మీద మేము నిన్నటితో ముగించాం. అదేవిధంగా జగదాంబ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్ వైండింగ్ ఏదైతే ఉందో సుమారు 120 సంవత్సరాల నుంచి ఎవరూ చేయలేకపోయిన పరిస్థితిలో మా కౌన్సిల్ సమావేశాల్లో గత ప్రభుత్వం అవ్వచ్చు, కానీ మా కౌన్సిల్ సమావేశంలో మేము కూడా సహకరించి ఒక తీర్మానం పెట్టి ఆ తీర్మానం ప్రకారం ఎవరైతే నష్టపోయినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి 1+3 టీడీఆర్లు ఇవ్వాలి అని చెప్పి మేము ఒక తీర్మానం పెడితే ఇప్పటికొచ్చి టీడీఆర్లు ఇవ్వలేని పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలో వర్క్ కూడా జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ వరకు రోడ్లన్నీ సవ్యంగా వేసి పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వాణిజ్య వ్యాపార వ్యవహారాల్లో ఎక్కువ శాతం జీవీఎంసీకి పన్ను విధిస్తున్నటువంటి వర్తకులు ఉన్నారు. ఆ మొక్క అలాగా రోడ్డు సమంగా వెయ్యకపోవడం, చాలా ఇబ్బందులు పడడం, కార్లు బైకులు ఈ మధ్య వర్షాకాలంలో స్లిప్ అయిపోయి పడిపోయిన సంగతిని కూడా గౌరవ కమిషనర్ గారి దృష్టికి మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధికారులు కూడా పిలిపించి స్వయంగా చూపించడం జరిగింది. రేపేస్తాం మాపేస్తాం అని చెప్పి గత 2-3 నెలలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ సుమారు 250-300 బంగారు షాపులు, సుమారు 1000 మంది స్వర్ణకారులు, అందరూ కూడా గోల్డ్ పాలిష్ వర్కర్స్, సిల్వర్ వర్కర్స్ అందరూ కూడా ఇక్కడే జీవనోపాధి చేసుకుంటూ బతుకుతున్నటువంటి వ్యవహారం. అదేవిధంగా ఉత్తరాంధ్ర కల్పతరైనటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు కూడా కొత్త రోడ్డు దగ్గర నుంచి ఆ రిడిగూడ వరకు వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ కల్వట్లు తవ్వించారు. 2-3 నెలలు బట్టి రాత్రులు ఎవరు పడిపోతారు, అక్కడే వైన్ షాపులు, అక్కడే లైన్ పెంచక కల్వట్లు ఎవరు పడిపోతారనే భయం అయింది. ఈ మొన్న జరిగినటువంటి ఏదైతే వర్షాలు ఉన్నాయో కల్వట్లు పొంగి పొరలిపోయి కాళ్ళు కూడా తీసిన పరిస్థితి. దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చారు. అంటే నేనేమంటున్నానంటే దెబ్బ తగిలినంటే డాక్టర్ గుర్తుకొస్తాడు అన్నట్టుగా ఏదైనా ఈ నష్టం జరగక ముందే మనం నివారణ చేసుకుంటే చాలా మంచిదని మేము ఎన్నో సూచనలు చేస్తున్నాం. మన కౌన్సిల్లో కూడా మా కార్పొరేటర్లు అందరూ కూడా అందరూ ఇది ఎందుకంటే వీధిలో లైట్లు అయ్యా మాకు కావలిస్తే మా 3 నెలలు 4 నెలలు జీతాలు ఉంచుకోండి, ఆ జీతాలు కూడా మీరు ఈ లైట్లకి మౌలిక వసతులకు ఉపయోగించండి మా కార్పొరేటర్లు అందరూ చెప్తుంటే మాకు అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వార్డులో మేము ఉంటున్నాం, స్థానికంగా ఎక్కడి నుంచో ఒక లేవు, ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగాం కాబట్టి వార్డులో సమస్యలు మా ఇంటిగా సుదీర్ఘంగా వస్తుంటాయి. వచ్చినటువంటి సమస్య పరిష్కరించకపోతే మరి మాకు ఇంకేమి ఉంటుంది? ఇప్పుడు ఈ 98 వార్డులకి మేయర్ ఎంత ముఖ్యం, వార్డుకి మీ ఎంత ముఖ్యం. ఒక వార్డు కార్పొరేటర్గా ఎన్నుకున్న తర్వాత మా మాట అధికారులు కూడా లెక్క చేయకపోయి కింద పని వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా సుఖపడతారు? ట్యాక్సులు కడుతున్నారు, పన్నులు కడుతున్నారు,
ఏదో మన చంద్రబాబు నాయుడు గారు దేవాల చెత్త పని తీశారు మన కౌన్సిల్లో. 175 సీట్లకు గాను 164 సీట్లు మీకు కట్టబెట్టామంటే అభివృద్ధి చేస్తారు అనేటువంటి ఒక మంచి ప్రభుత్వం కావాలని ఎన్నుకొని ఇచ్చారు. మరి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించాలా వద్దా? సంఖ్యాబలం ఎంత ముఖ్యం, ప్రజల సంక్షేమం కూడా అంతే ముఖ్యం. మేము మొన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా 10కి 10 కూడా మేము గెలుచుకోగలిగామంటే దాని అర్థమే చెప్పండి. ఇప్పుడు గత పాలకులు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళే, ఆ కార్పొరేటర్సే వాళ్ళ పాలన నచ్చక బయటకు వచ్చినటువంటి సందర్భంలో కదా మాకు బలం పెరిగి 10కి 10 మేము గెలుచుకోగలిగాం. మరి అలాంటప్పుడు మేము పట్టణాన్ని, గ్రేటర్ని అభివృద్ధి చేయాలి అంటే మరి మా ఆలోచనలకు అనుగుణంగా కౌన్సిల్ నడాలి. మా ఆలోచనలకు అనుగుణంగా కౌన్సిల్ నడాలి అంటే అక్కడ వ్యక్తి అవసరం. ఎందుకంటే అది ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఉంటే మేయర్ గారు ఎవరైనా వర్గాలు కూడా అక్కడ సాగుతుంది. మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా సానుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప మేయర్ని మార్చేయాలనేటువంటి ఎక్కడ మాకు అలాంటి ఆలోచనే లేదు. ఎందుకంటే అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి అనుగుణంగా మేయర్ ఉంటే బాగుంటుంది. అందుకోసం 10 స్టాండింగ్ కమిటీ కూడా ఎవరైతే వైసీపీ కార్పొరేటర్ ఉన్నారో మాకు అభివృద్ధి చేయాలి, మా వార్డులో అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇందులోకి వస్తే బాగుంటుందని వాళ్ళు వచ్చి మమ్మల్ని బలపరచడం వల్ల మాకు ఆ విధంగా ఆలోచన వచ్చింది. దానికి అనుగుణంగానే మా ఫ్లోర్ లీడర్ గారు ఆలోచన చేస్తున్నారు. మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు వచ్చిన 3 రోజులు కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణకి చెయ్యనియో స్టీల్ ప్లాంట్ ని. అదే కొట్టుకు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు సుదీర్ఘమైనటువంటి ఒక పోరాటం చేసి ఆమర నిరాహార దీక్ష చేసి సాధించుకున్నటువంటిది వృధాగా పోనిస్తామండి. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే మా పవన్ కళ్యాణ్ ఉన్నారో వారు పోరాట యోధులు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణకి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. స్టీల్ ప్లాంట్ మన యొక్క హక్కు, ఆంధ్రుల హక్కు. మన స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు. ఇది సేల్లో విలీనం చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది పెద్దవాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. అది ఏ విధంగా చేస్తారో భవిష్యత్తులో నిర్ణయిస్తారు.